దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. రామ్ ప్రసాద్ చెప్పండి, డిక్లరేషన్ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై మల్లికార్జున్ ఖర్గే ఎలాంటి నిర్ణయం ప్రకటించబోతున్నారు? థ్యాంక్ యూ శాలిని. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా టీపీసీసీలో చూసుకున్నట్లయితే పిఎస్సీ సమావేశాలతో పాటు స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు అన్ని సమావేశాలు కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా వివిధ డిక్లరేషన్లకు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని రచిస్తూ ముందుకు సాగుతూ ఉంది. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో సునీల్ కనుగోలు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో గతంలో మనం చూసినట్లయితే కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగా అయితే నిర్ణయాలు తీసుకుని అక్కడ విజయం సాధించారో అదే ప్రణాళికను ఇక్కడ అమలు చేసేందుకు గాను ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతూ ఉన్నారు. మనం ఇప్పటికే చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్తో పాటు రైతు డిక్లరేషన్ కూడా చేసింది. అదేవిధంగా ముఖ్యంగా పెన్షన్ స్కీమ్కి సంబంధించి చేయూత పథకాన్ని కూడా డిక్లరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు చేవెళ్లలో సభ ఏర్పాటు చేసి చేవెళ్లలో సభలో దళిత అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈరోజు దళిత గిరిజన డిక్లరేషన్ను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఈ సభలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది. గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఎస్టీలు కానీ ఎస్సీలకు కానీ చాలా ప్రాధాన్యత ఇచ్చాయని చెప్పుకుంటూ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు సరికొత్త డిక్లరేషన్ను ప్రకటించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తోడుగా కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీలు ఉండే విధంగా వాళ్ళైతే ఈరోజు డిక్లరేషన్ ప్రకటించనున్నారు. శాలిని, రామ్ ప్రసాద్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మద్దతు ఉండబోతుంది? మనం చూసినట్లయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు కొంతవరకు నష్టం జరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉందో ఎస్సీ ఎస్టీలకు 12% రిజర్వేషన్ కానీ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పోడు భూములకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్న నేపథ్యంలో కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ వెనుకబడి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అవే అంశాలను ప్రధానంగా తీసుకొని ఈ ఎన్నికల్లో ముందుకు సాగేందుకు గాను ఈ యొక్క డిక్లరేషన్ రూపొందించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన సామాజిక వర్గాలకు చెందిన ప్రజలందరికీ ఇష్టమయ్యే విధంగా ఈ యొక్క డిక్లరేషన్ను రూపొందించి ప్రజలను ఆకట్టుకునే విధంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఎస్సీ ఎస్టీలు ముందుకు సాగే విధంగా ఈ యొక్క డిక్లరేషన్ అయితే రూపొందించడం జరిగినట్టు మనకు తెలుస్తూ ఉంది. శాలిని, రామ్ ప్రసాద్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అయిన తర్వాత వీరికి తెలంగాణ అసెంబ్లీలో ఎలాంటి స్థానాలు ఇవ్వబోతున్నారు? రైట్, మనం చూసినట్టయితే ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపుకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తులు చేసుకోమన్న నేపథ్యంలో నిన్నటితో ఆ దరఖాస్తుల ప్రక్రియ అయితే ముగిసింది. ముఖ్యంగా ఈ దరఖాస్తుల అనంతరం సీట్ల కేటాయింపు అంశంలో ఎస్సీ ఎస్టీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యంగా గతంలో ఎస్సీ ఎస్టీలకు 12% రిజర్వేషన్కు అనుగుణంగా 12 సీట్లను రాష్ట్రంలో కేటాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి డిక్లరేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని సీట్లు అదనంగా ఇచ్చేందుకు కూడా డిక్లరేషన్లో ప్రతిపాదన రూపొందినట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు వారికి కేటాయించిన సీట్లతో పాటు కొన్ని జనరల్ స్థానాలలో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో ఈ డిక్లరేషన్ మరింత కీలకంగా మారనుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఏఐసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఉన్నారు. అతను దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇటీవల మనం చూసుకున్నట్లయితే సిడబ్ల్యూసిలో కూడా దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్లకు కొంచెం అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ దళిత గిరిజన డిక్లరేషన్ ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు మంచి చేసే విధంగా వారి యొక్క చర్యలు ఉంటాయి. అదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలలో దళితులకు కానీ ఇటు గిరిజనులకు కానీ కేటాయించిన సీట్ల కంటే అదనంగా కూడా సీట్లు ఇచ్చే విధంగా ఈసారి అయితే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మనం చూసుకున్నట్లయితే జనరల్ స్థానాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొన్ని ఎస్టీలకు కానీ కొన్ని బీసీలకు కానీ కేటాయించాలన్నటువంటి యోచనలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా గిరిజనులు దళితులను ముందుకు తీసుకెళ్లడం అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక ఏదవుతుందో ఆ జనాభా ప్రాతిపదికలో సీట్ల కేటాయించడంతో పాటు కొన్ని గిరిజన గోండు ఏరియాలలో కూడా ఎస్టీలకు ప్రధానంగా అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోయింగ్ను బట్టి అక్కడ సర్వేల ఆధారంగా అక్కడ అభ్యర్థులకు సీట్లను కేటాయించేందుకు ఈ యొక్క డిక్లరేషన్ అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి ఎస్సీ ఎస్టీలతో పాటు పూర్తిగా రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఈరోజు ఏం జరగబోతా ఉంది, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి ఆదరణ వస్తుందనే అంశంపైన చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి ఈరోజు సాయంత్రం 4 గంటలకు
చేవెళ్లలో ఏర్పాటు చేసినటువంటి సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొని ఈ యొక్క డిక్లరేషన్ను ప్రకటించడంతో పాటు అనంతరం ఈరోజు మల్లికార్జున ఖర్గే ఇక్కడ తెలంగాణలో ఉండి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అంటే రానున్న 3-4 నెలల్లో ఎలక్షన్లు జరగనున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నాయకులందరితో కూడా సమావేశం నిర్వహించి ఈరోజు హైదరాబాద్లోనే బస చేసి రేపు ఉదయాన్నే తిరిగి బెంగళూరుకు వెళ్ళనున్నట్టు తన షెడ్యూల్ని అయితే రూపొందించారు.